ఎయిర్పోర్టుకు ప్రధాని మోదీ చేరుకుంటారు. అనంతరం తిరుపతి నుంచి హెలికాప్టర్లో రాజంపేటకి వెళ్లనున్నారు మోదీ. మరి కాసేపట్లో రాయలసీమలోని చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం కలికిరిలో జరిగే బహిరంగ సభలో మోదీ పాల్గొంటారు. మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ ఎంపీగా పోటీ చేస్తున్న రాజంపేట నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ఈ ప్రాంతంలో వ్యూహాత్మకంగా బహిరంగ సభను ఏర్పాటు చేశారు. అసలే కిరణ్ కు పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డికి మధ్య హోరోహోరీ పోరు సాగుతున్న వేళ మోదీ సభ ఎన్డీఏకు కీలకంగా మారింది. పీలేరు సభ అనంతరం ప్రధాని మోదీ తిరుపతి ఎయిర్పోర్టుకు చేరుకొని అక్కడి నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు వస్తారు. అక్కడి నుంచి విజయవాడ చేరుకొని బందరు రోడ్డులో ఏర్పాటు చేసే రోడ్ షోలో పాల్గొంటారు. నగరంలోని ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు దాదాపు కిలోమీటర్కు పైగా దూరంలో ఈ రోడ్ షో ఉంటుంది. ఇది పూర్తి చేసుకొని ప్రధాని మోదీ తిరిగి గన్నవరం నుంచి ఢిల్లీకి పయనమవుతారు. తుది విడత ప్రచారానికి ప్రధాని మోదీ కాసేపట్లో ఏపీకి రానున్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా తిరుపతికి చేరుకుంటారు. మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో తిరుపతి ఎయిర్పోర్టుకు ప్రధాని మోదీ చేరుకుంటారు. అనంతరం తిరుపతి నుంచి హెలికాప్టర్లో మోదీ రాజంపేటకి వెళ్లనున్నారు. మరి కాసేపట్లో రాయలసీమలోని చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం కలికిరిలో జరిగే బహిరంగ సభలో మోదీ పాల్గొంటారు. మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ ఎంపీగా పోటీ చేస్తున్న రాజంపేట నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ఈ ప్రాంతంలో వ్యూహాత్మకంగా బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఇక మోదీ టూర్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, చెప్పండి, ఇక ఏపీకి ప్రధాని మోదీ వస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లు ఏ విధంగా చేశారు బహిరంగ సభకు? సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కూడా ఎన్డీఏ అంటే ఏపీలో వచ్చేసి ఎన్డీఏ కూటమిలో భాగంగా ఒక పక్కన టీడీపీ అయితేనేమి జనసేన బీజేపీ 3 పార్టీలు కూడా కూటమిగా ఏర్పడడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ నేడు ఏపీలో పర్యటిస్తున్నారు. ఈ రోజు ఒక పక్కన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో ఈ రోజు ఉదయం కూడా ప్రచారం ముగించుకున్న అనంతరం కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో కూడా తిరుపతికి కూడా బయలుదేరడం జరిగింది. ఈ రోజు ఒక పక్కన రాజంపేట నియోజకవర్గం అయితేనేమి అదేవిధంగా కూడా విజయవాడ నగరంలో కూడా మోదీ రోడ్ షోలో పాల్గొన్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు 3:45 కూడా ఒక పక్కన తిరుపతికి చేరుకున్న అనంతరం తిరుపతి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో కూడా అక్కడి నుంచి వచ్చేసేసి రాజంపేట నియోజకవర్గంలోని కలికిరిలో కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే కలికిరి వచ్చేసేసి రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం. ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి బీజేపీ నేత కిరణ్ కుమార్ రెడ్డి కూడా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ వచ్చేసి భారీ బహిరంగ సభను కూడా కలికిరిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ ప్రోగ్రామ్ లో వచ్చేసి ముఖ్యంగా చూసుకుంటే ప్రధాని మోడీతో పాటు కిరణ్ కుమార్ రెడ్డి అయితేనేమి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, అదేవిధంగా జనసేన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నాగేంద్ర బాబు కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రంలో పరిస్థితులు అయితేనేమి అభివృద్ధి లేకుండా కుంటుపడింది, చాలా వరకు అవినీతిలో కూరుకుపోయింది అనేది కూడా ఒక పక్కన కూటమి నేతలకు పూర్తిగా
ప్రచారం కూడా చేస్తున్నారు. అదే నేపథ్యంలో కూడా ఒక పక్కన మోదీ ఎన్డీఏని ఎంతైనా గెలిపించాల్సిన అవసరం ఉంది. ఎన్డీఏ అభ్యర్థులు కూటమి అభ్యర్థులను తప్పనిసరిలో గెలిపిస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనేటట్లు కూడా ఒక పక్కన ప్రసంగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం 3:45 కలికిరిలో బహిరంగ సభలో పాల్గొన్నారు. అది అనంతరం కూడా అక్కడి నుంచి ఒక పక్కన హెలికాప్టర్ లో తిరుపతి చేరుకుని తిరుపతి నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతి నుంచి విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ కూడా చేరుకుంటారు. గన్నవరం ఎయిర్పోర్ట్ కి సాయంత్రం 6:30కు చేరుకునే అవకాశం ఉంది. అక్కడి నుంచి కూడా ఒక పక్కన బీజేపీ నేతలు పూర్తి స్థాయిలో కూడా స్వాగతం పలుకుతున్నారు. అదేవిధంగా చూసుకుంటా ఉంటే విజయవాడ నగరంలోని ఏదైతే బందర్ రోడ్ ఉందో బందర్ రోడ్ లో దాదాపుగా 1.5 కిలోమీటర్ల మీద అంటే టీవీపీ షాపింగ్ మాల్ నుంచి బెంగళూరు సర్కిల్ వరకు దాదాపుగా 1.5 కిలోమీటర్లు కూడా రోడ్ షో నిర్వహించనున్నారు. ఈ రోడ్ షోలో ఒక పక్కన మోడీతో పాటు చంద్రబాబు నాయుడు అయితేనేమి అదేవిధంగా చూసుకుంటా ఉంటే పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా కూడా ఒక పక్కన విజయవాడ వెస్ట్ లో సుజనా చౌదరి కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏపీలో అభివృద్ధి చెందాలంటే ఎన్డీఏ అభ్యర్థులు గెలిపించాలనేసి కూటమి నేతలు కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఒక పక్కన మోడీ కూడా ప్రచారానికి పాల్గొనడంతో కూడా చాలా వరకు కూడా యువతలో కూడా జోష్ నింపుతుందనేసి ఒక పక్కన బీజేపీ నేతలు కూడా చెప్తున్నారు. కాకపోతే ప్రస్తుత పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో కూడా మోడీ పర్యటన దృష్ట్యా పోలీసులు చాలా అత్యంత భద్రతా కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. విజయనగర నగరంలో చూసుకుంటా ఉంటే ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనలో కూడా ఒక గులకరాయి ఈ సంఘటన జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన విజయవాడని పూర్తి స్థాయిలో కూడా ఇంటెలిజెన్స్ అయితేనేది కేంద్ర నిఘా వర్గాల పరిధిలోనే దాదాపు 2 రోజులు కూడా జల్లడపట్టడం జరుగుతుంది. ఏదైతే ప్రధాని మోడీ రోడ్ షోలో పాల్గొంటారో ఆ ప్రాంతాన్ని పూర్తిగా కూడా దాదాపుగా మూడంచెల భద్రతా ఏర్పాట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 5,000 మంది పోలీసుల్ని ఈ ఒక పక్కన ఐపీఎస్ అధికారులు 7 మందిని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో కూడా అనుగుణంగా కూడా పూర్తి స్థాయిలో కూడా క్షుణ్ణంగా కూడా ఇక్కడ నిఘా వర్గాల్లో కూడా ఉంది. ఈ నేపథ్యంలో ప్రతి 20-30 మీటర్లకు కూడా ఒక సీసీ కెమెరాను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా కూడా ఒక పక్కన పోలీసు వర్గాలు కూడా పూర్తి స్థాయిలో కూడా భద్రతా ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటా ఉంటే ఒక పక్కన రాజకీయ పార్టీలైన బీజేపీ అయితేనేమి టీడీపీ అయితేనేమి జనసేన పార్టీలు కూడా మోడీ రాకతోటి కూడా ఈ ఒక పక్కన విజయవాడ అయితేనేమి రాష్ట్రంలో పరిస్థితులు పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే ఒక పక్కన కూటమికి అనుకూలంగా ఉన్నాయనేసి కూడా ఒక పక్కన చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మోడీ పర్యటన పూర్తిగా కూడా ఆసక్తిగా మోడీ ఏం మాట్లాడతారు, ప్రస్తుత రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పైన ఏ రకంగా మాట్లాడతారనేసి ఒక థ్యాంక్ యూ రాఘవేంద్ర.